ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మార్కెట్లోకి కొత్త ఇండెక్స్ ఫండ్ రాబోతుంది. అదే మోతిలాల్ ఓస్వాల్ అన్నమాట. సో దీనికి సంబంధించి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా, అసలు ఇది ఒక మంచి ఫండ్ అయినా, ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. యా సార్, కొత్త ఇండెక్స్ ఫండ్ వస్తుంది, సో మోతిలాల్. సో దీని పేరు బాగా వినబడుతుంది మార్కెట్లో ఈ మధ్య అయితే. సో అసలు ఇది మంచిదేనా? సో మంచిదేనా చెప్తున్నారు అందరూ కూడాను. సో ఏంటి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏం చెప్తారు? ఇది ఒక ఇండెక్స్ ఫండ్ అండి. అండ్ కొత్తగా మోతిలాల్ ఓస్వాల్ ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసిందంటే నిఫ్టీ 50, నెక్స్ట్ నిఫ్టీ 50, లేదా లార్జ్ క్యాప్, లేదా మిడ్ క్యాప్, లేదా స్మాల్ క్యాప్, లేదా మైక్రో క్యాప్. అదే మైక్రో క్యాప్ లాస్ట్ ఇంకా. అంటే మైక్రో క్యాప్ అంటే అప్ టు 750 కంపెనీస్ అంతే. తర్వాత టోటల్ మార్కెట్ అంటే ఒకటో కంపెనీ దగ్గర నుంచి 750 కంపెనీలు అన్నింటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ 750 చాలక 1000 దాకా ఎక్స్పాండ్ అయ్యారు. సో ఈ ఇండెక్స్ పేరు BSE 1000 ఇండెక్స్ అనమాట. అంటే BSE లో లిస్ట్ అయిన 1000 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే బేస్డ్ అయిన మార్కెట్ క్యాపిటలేషన్ బేస్ గా తీసుకొని. ఓకే, ఇండియాలో మొత్తం ఒక స్టాక్ మార్కెట్ కంపెనీ లాగా ఊహించుకున్నాం అనుకోండి. అచ్చం లార్జ్ క్యాప్ అంటే టాప్ 100 = 60% వెయిటేజ్ అండి. అంటే 60% స్టాక్ మార్కెట్ అంటే 100 కంపెనీలే ఓన్లీ మెయిన్. అంటే 4500 కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో రఫ్ గా. అందులో 60% మార్కెట్ అంటే నథింగ్ బట్ టాప్ 100 అనమాట. రైట్. తర్వాత ఉన్న కంపెనీస్ ని మిడ్ క్యాప్ అంటారు, 150 కంపెనీస్ ని. వాటి మార్కెట్ క్యాపిటేషన్ 18% ఉంటది. వాటి కింద ఉన్న స్మాల్ క్యాప్స్ లో అయితే 250లో 9% ఉంటుంది వాటి మార్కెట్ క్యాపిటేషన్. దాని కింద అనుకోండి 500 దగ్గర నుంచి 1000 దాకా మొత్తం కంపెనీస్ కలిపి ఉండేది మార్కెట్ క్యాపిటల్ 5% ఉంటుంది. ఈ మొత్తం కలిపితే ఆల్మోస్ట్ 98% దాకా వస్తుంది. అంటే మీరు ఎంటైర్ మార్కెట్ లో పెట్టేస్తున్నట్టు లెక్క అనమాట, టాప్ 100లో పెట్టడం వల్ల. అయితే ఇంత 1000 పెట్టడం అవసరమా మనకి? ఇంత పెట్టడం అవసరమా అన్నాం అనుకోండి, మీరు జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేశారు. అమెరికాలో రసూల్ 3000 ఒక ఇండెక్స్ ఉంటుంది. అంటే దాంట్లో 3000 కంపెనీస్ ఉంటాయి. రసూల్ 3000 ఒకటి ఉంటుంది. అలాగే అమెరికా టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ ఒకటి ఉంటుంది. టోటల్ మార్కెట్ అక్కడ కూడా ఉంది. అంటే దాని మీద ఏంటంటే వరల్డ్ వైడ్ గా ఆల్రెడీ ఇండెక్స్లు ఉన్నాయి. ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నారు అంతే. అంటే గుర్తుపెట్టుకోండి, ఇండియాలో కూడా మైక్రో క్యాప్ ఇండెక్స్ లాంచ్ చేసినప్పుడు అందరు ఇలానే సెటిల్ వేశారు. అది లాస్ట్ 5 సంవత్సరాల నుంచి యావరేజ్ రిటర్న్స్ 50% అండి. నిఫ్టీతో పోల్చుకుంటే 4 రెట్లు ఎక్కువ ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద. అందుకని మనం సెటైల్ వేసినంత ఈజీ ఏం కాదు. జనాలు సేఫ్టీ అని చెప్పేసి రిటర్న్స్ పోక చేయట్లేదు. కానీ ఆ నిఫ్టీ ఏంటంటే ఒక సెక్యూర్ ఫీల్ అవుతారు అంతే. రిటర్న్స్ రావాలంటే బియాండ్ ద నిఫ్టీ రావాల్సిందేనండి. అయితే 1000 కంపెనీల్లో అవసరమా అనేది అప్ టు యూ. సపోజ్ ఇప్పుడు నేను కనుక ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది అంటే నిఫ్టీ దగ్గరలో వస్తుంది. అండ్ 1 year పాయింట్ ఆఫ్ లో మనం చూసాం అనుకోండి, నీకు 6% వచ్చింది. అండ్ 3 years యావరేజ్ చేసాం అనుకోండి 14.1% వచ్చింది. అండ్ 5 years పాయింట్ యావరేజ్ చూసాం అనుకోండి 26% వచ్చింది. అండ్ 10 years యావరేజ్ చేసాం అనుకోండి 13.4 వచ్చింది. ఎగ్జాక్ట్లీ నిఫ్టీ ఎంత వస్తుందో ఇది కూడా అంతే వస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, నిఫ్టీలో దాంతో పోల్చుకుని దీనికి రిస్క్ తక్కువ. ఎందుకంటే 1000 కంపెనీస్ కదా, ఫుల్లీ డైవర్సిఫైడ్ అయింది కాబట్టి ఇది రిస్క్ తక్కువ. అందుకని నిఫ్టీ పెడదాం అనుకున్న నిఫ్టీ బదులు ఇదే బెటర్. అందుకని మనం అనుకున్నట్టు 1000 కంపెనీలు అవసరం అని చెప్పలేము. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళు లిక్విడిటీ మెయింటైన్ చేస్తారా లేదా అని. ఎందుకంటే బాటలో ఉన్న కంపెనీస్ రోజు ట్రేడ్ అవ్వవు, ఉంటే లోవర్ సర్క్యూట్ లేదా అప్పర్ సర్క్యూట్ ఉంటాయి. అందుకని ట్రాకింగ్ ఎర్రర్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. రెండోది ఎక్స్పెన్స్ రేషియో మరి ఎంత పెడతారో చూడాలి. ప్రస్తుతానికైతే వాళ్ళు ఎంట్రీ లోడ్ ఏం లేదు, ఎగ్జిట్ లోడ్ కూడా 15 days రాకపోతే ఏం లేదు, ఏమి ఇవ్వటల్లా. బహుశా ఎంకరేజ్మెంట్ కోసమా లేదా ఫ్యూచర్ లో పెడతారా మనకు తెలియదు. అంటే దీంతో లాకింగ్ పీరియడ్ ఓన్లీ 15 days. తర్వాత ఇప్పుడు కానీ బయటికి పోవచ్చు అనమాట. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ సైకిల్ నుంచి అందరు తెలుసు. ఒక 10% పడినప్పుడు దీంట్లో కూర్చున్నాం అనుకో, 10% పెరగానే బయటికి పోవచ్చు. అట్లా మీరు వాడుకోవచ్చు. రెండోది, ఎక్కువ ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుంది అన్ని చిన్న కంపెనీస్ అండి ఇండియాలో. మనం చూసుకున్నాం అనుకోండి, స్టడీస్ కూడా అదే చెప్తున్నాయి, జనాలు కూడా అదే. మైక్రో క్యాప్స్ రెవెన్యూ గ్రోత్ 14% అండి. అంటే ప్రాఫిట్ గ్రోత్ 90%. ఇదే లార్జ్ క్యాప్ అంటే టాప్ 100 రెవెన్యూ గ్రోత్ 11%. మైక్రో క్యాప్ అంత లేదు. అంటే ప్రాఫిట్ గ్రోత్ 20%. మైక్రో క్యాప్ 90% ఉంది. అందుకని ఇండివిజువల్ తీసుకుంటే రిస్క్ ఏమో కానీ ఒక ప్యాక్ లా తీసుకుంటే రిస్క్ లేదండి. ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, మైక్రో క్యాప్ ఇండెక్స్ ఇండియాలో ఎవరు లాంచ్ చేయలేదు, వీళ్ళు లాంచ్ చేశారు. అంటే లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్ 50 వచ్చింది. వీళ్ళు లాంచ్ చేసి 2 years అవుతుంది అంతే. బట్ మార్కెట్ టూ మచ్ పడింది కదా, అది కూడా పడింది టూ మచ్గా, మళ్ళీ రికవర్ అయింది. అంటే దీంట్లో రిస్క్ ఎక్కువ, వాడు ఎక్కువని అర్థం.
రిస్క్ ఎక్కువ రివార్డ్ ఎక్కువ అని నిఫ్టీ అంత రిటర్న్స్ వస్తుంది. కాబట్టి మార్కెట్ మెచ్యూర్ అవుతుంది, మనం కూడా అమెరికా లాగా ఎక్స్పాండ్ అవుతున్నాం. అక్కడ రసూల్ 3000 ఎలాగుందో అలాగే అమెరికాలో టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాంటి లాంచ్ అవుతుంది అనుకోవాలి తప్ప 1000 కంపెనీలు మనకు అవసరమా అని అనకూడదు. ఒక్కొక్కరికి ఒక టేస్ట్ అంతే. బట్ యావరేజ్ రిటర్న్స్ నీకు 13-14 దాకా వస్తుంది కాబట్టి ఇట్ లుక్ లైక్ నిఫ్టీ 50 అనుకోవాలా, నిఫ్టీ 50 అనుకోవచ్చు. సూపర్. సో మేబీ 1000 కూడా మీరు ఇందాక అన్నట్లు 750 వచ్చినప్పుడు అందరూ అది టోటల్ మార్కెట్ అది వచ్చినప్పుడే చాలా ఎక్కువ అన్నారు, ఇప్పుడు 1000కి ఎక్స్పాండ్ అయ్యాము. మీరు ఎలాగో అమెరికా అంటున్నారు 3500 అమెరికా అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, ఇది కూడా గ్రో అవుతుంది కదా. చెప్పలేము. అంటే మనీ మేకింగ్ డస్ మ్యాటర్ అండి, రెమ్యూనరీ థింగ్స్ ఏం కాదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి లైక్ చేస్తుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి లైక్ చేస్తుంటారు, కాబట్టి దీంట్లో పెట్టి ఉండొచ్చు. సూపర్ సార్. అయితే ఇప్పుడు మరి దీని గ్రోత్ బాగానే ఉంటుందని చెప్పి అంటూ ఉంటారు. మీరు నిఫ్టీ ఎంత ఎక్స్పెక్టేషన్ అంత పెట్టుకుంది, సో నమ్మొచ్చు అంటారు. ఇన్వెస్ట్మెంట్ కి సిద్ధం. మీ రిక్వైర్మెంట్ కనుక 30% అయితే దీంట్లో పెట్టుకోవచ్చు. నేనైతే మిడ్ అండ్ స్మాల్ స్కేల్ ఫోకస్ చేస్తాను, రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్ని నేను లైట్ తీసుకుంటాను, కాబట్టి నేను దీన్ని కూడా లైట్ తీసుకుంటాను. ఓకే, కాకపోతే ఒక ఆప్షన్ అంతే. సో దట్స్ న్యూలీ కేమ్ టు ది మార్కెట్. యా, సో దీనికి సంబంధించి మీరు ఇప్పుడు ఒక వెబినార్ కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, అదే విధంగా ఈటీఎఫ్స్ మెయిన్లీ. దాంట్లో ఏంటంటే ఇలా కొత్తగా వచ్చే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఎక్కడ ట్రాక్ చేసుకోవాలా, ఎలా ట్రాక్ చేసుకోవాలా, ఇలా రిటర్న్స్ ఎలా చూసుకోవాలా, మనకు దాంట్లో కూడా అర్థం అవుతుంది అనమాట. ఓకే, అడ్జస్టింగ్ తో పాటు. సో మొత్తం టోటల్ గా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అవంటే ఏంటి, వాటి ద్వారా ఎలా మనీ మేక్ చేసుకోవాలా, యాక్టివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఇవన్నీ ప్రాక్టికల్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఆ 3 days వెబినార్ మిస్ అవుట్ అవుతుంది. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా. సో ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్, అదేవిధంగా ఇండెక్స్ ఫండ్స్ ఇమ్యూనిటీకి సంబంధించి సుందరరామరెడ్డి గారు ఈ యొక్క వెబినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఇందులో మీరు రిజిస్టర్ అవ్వచ్చు, సో దట్ యూ కెన్ గెయిన్ ది నాలెడ్జ్. సో దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.